'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి. అహస్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహస్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహస్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికిని రాజకోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణము కల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారులు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరినో బలవంతము చేయలేదు. ఎవడూ కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చియుండెను. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహస్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషంగా నున్నప్పుడు కుడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహస్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను జిప్తా హర్బోనా బిగ్దా అబగ్దా జేతరు కర్కసు అను 7 నసింపుకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు కనుక అతడు కాలజ్ఞానములను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహస్వేరోషు అను నేను నసింపుకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమని వారిని అడిగెను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన షెతారు అద్మాత తర్షీషు మెరెను మర్సెన మెమూకాను అనువారు. మెమూకాము రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వష్తి రాజు ఎడల మాత్రము కాదు రాజైన అహస్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఏలయనగా రాజైన అహస్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకుని రావాలనని ఆజ్ఞాపింపక ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహస్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పార్సీకుల యొక్కయు మాదీల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు
వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యం అన్నంతటా ప్రకటించిన ఎడల ఘనురాలు కాని అల్పురాలు కాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను కనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన ఇంటి వారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని కూర్చిన తాకీదులు పంపించెను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. ఈ సంగతులైన తరువాత రాజైన అహస్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్నికలను రాజు కొరకు వెతకనగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్నికలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్నికలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను కనుక అతడు అలాగు జరిగించెను. షూషను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దుకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన ఎకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు ఎకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదసా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదే ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును కలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దుకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్నికులు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దుకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేర్నకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించినో అదియు తెలుసుకునుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దుకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపురస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహస్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరిన వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరినో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయష్గజు అను అతని వశంలోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమెయందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే కాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్లకుండెను. మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమెయందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహస్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో
రాజనగరిలోనికి అతని యొద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులందరికిని ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దుకై రాజగుమ్మములో కూర్చునియుండెను. ఎస్తేరు మొర్దుకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దుకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియచేయకయుండెను. ఆ దినములలో మొర్దుకై రాజగుమ్మములో కూర్చునియుండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్దాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అశ్వారోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దుకైకి తెలియపడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దుకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియచేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను.